గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు అలాగే ముఖ్యమైనటువంటి 10 పాయింట్స్ గురించి వివరిస్తాను. మన గురుబ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ 2026 సంవత్సర ఫలితాల గురించి వీడియో చేశానండి. చాలా డీటెయిల్గా చేశాను. అయితే ఇందులో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించలేదు. ఈ వీడియోలో షార్ట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. కుంభరాశి వారికి గతంలో కూడా ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా ఉండేదండి. ఈ సంవత్సరంలో కూడా ఇంచుమించు అలాంటి ఫలితాలే ఉంటాయి. కాకపోతే ఇంతకుముందు ఏలినాటి శని యొక్క 2వ దశ జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఏలినాటి శని 3వ దశ అంటే చివరి దశ జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2 అండి. 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అంటే సంవత్సరం అంతా పాజిటివ్గానే ఉంటుందా అంటే కాదండి, కొంత సమయం నెగిటివ్గా కూడా ఉంటుంది. అయితే మొదటి 6 నెలల సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని యొక్క 3వ దశ ఏలినాటి శని యొక్క 2వ దశ కంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది. అందుకే దీనిని రికవరీ ఫేజ్ అని కూడా పిలుస్తారండి. మొదటి 6 నెలల సమయంలో అయితే పంచమ స్థానంలో గురువు ఉండటం అనుకూలమండి. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 5వ స్థానం అనేది పుత్రస్థానం అవుతుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి 5వ స్థానంలో పుత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేక ఇబ్బంది పడుతున్న కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాలకి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుందండి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అదేంటండి, ఆదాయమేమో తక్కువగా వ్యయమేమో ఎక్కువగా సూచిస్తుంది, మరి మీరేమో ఫలితాలు బాగున్నాయి అంటున్నారు అనుకోవచ్చు. కుంభరాశి వారికి పాజిటివ్తో పాటుగా కొన్ని మాత్రమే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఏలినాటి శని యొక్క 3వ దశ, కానీ గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుందండి. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే కేతువు కలత్ర స్థానంలో ఉండటం అండి. గురువు 5వ స్థానంలో ఉండి సంతాన యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రతను పెంచేలాగా చేస్తాడు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి వారి ప్రేమ సఫలమయ్యేలాగా చూస్తాడు. కానీ 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి వారి భాగస్వాములతో అంటే బిజినెస్ పార్ట్నర్స్తో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆల్రెడీ వివాహమైన వారు ఉంటారు కదా, వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ లేదా వారి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పెద్దగా బాగుండకపోవటం కానీ జరగవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2026 సంవత్సరంలోనే మొదటి 6 నెలల సమయం అనేది కుంభరాశి వారికి బాగానే ఉంటుంది. ఎటు తిరిగి మీకు నెగిటివ్ టైం ఎప్పుడంటే 2026 జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలోనండి. ఈ 6 నెలల సమయంలో రోగస్థానంలో గురువు ఉంటాడు, శత్రుస్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి ఈ సమయం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండటం కానీ, ఖర్చులు గత 6 నెలల కంటే పెరగటం కానీ, కొన్ని సందర్భాలలో ఆరోగ్యం బాగోలేక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగోలేక అప్పులు చేయవలసి రావటం కానీ, రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం కానీ, అలాగే ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి, శత్రువుల నుండి కాస్త ఇబ్బందులు ఎదురవటం కానీ జరగవచ్చు. వ్యాపారంలో పోటీ అనేది పెరుగుతుంది. ఒకవేళ కుంభరాశి వారు కనుక గతం నుండి లీగల్ ఇష్యూస్తో బాధపడుతున్నట్లయితే, కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ 6 నెలల సమయంలో అటువంటి ఇష్యూస్లో వేలు పెట్టకపోవటం మంచిదండి. ఎందుకంటే ఫలితాలు మీకు అనుకూలం కంటే కూడా ప్రతికూలం ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మీకు జూన్ మాసం ముందు బాగానే ఉంటుందండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలిస్తున్నాడు. రాహు 1వ ఇంట్లో ఉన్న బాగానే ఉంటాడు. శని అంత ప్రతికూలంగా అయితే లేడు. ఎటు తిరిగి ఈ మధ్య సమయంలోనండి
గురువు 6వ స్థానంలో ఉన్న సమయంలో జూన్ నుండి అక్టోబర్ మాసంలోనే మీకు ఎక్కువగా వ్యయం అనేది ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు రావచ్చు. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, షుగరు, బీపీలతో కానీ, అలాగే గతం నుండి జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు, గ్యాస్కి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు 2026 జూన్ నుండి 2026 అక్టోబర్ చివరి వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అయితే కుంభరాశి వారికి గతంలో శని వారింట్లోనే ఉన్నారు, కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు చూశారు కాబట్టి ఇదేం వారికి పెద్ద లెక్కేం కాదండి. మొదటి 6 నెలల సమయంలో ఎక్కువగా సంపాదన పైన దృష్టి పెట్టండి, ఇన్వెస్ట్మెంట్స్ పైన దృష్టి పెట్టండి. ఈ జూన్ తర్వాత మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే జూన్ ముందుండేటువంటి 6 నెలల సమయంలో మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి సంవత్సర చివరి వరకు మళ్ళీ అనుకూలంగానే ఉంటుంది. గురువు 7వ స్థానంలోకి అనగా సింహరాశిలోకి మారతాడు. అంటే మీ వివాహ స్థానంలో, కలత్ర స్థానంలో కేతువు ప్లస్ గురువు డిసెంబర్ 5వ తారీఖు వరకు గణేష యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి సమయం అండి. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మొదట్లో భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి అంత అనుకూలంగా ఉండదండి. సొంతంగా వ్యాపారాలు చేసేవారికి బాగానే ఉంటుంది, కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తారు చూసారా, వారికి అంత అనుకూలంగా ఉండదు. అక్టోబర్ తర్వాత వారి భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు, ప్రమోషన్లు లభించే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు, వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు అనుకూలించటం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందండి. కేతువు వల్ల ఇంతకుముందు వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పటికీ కూడా అక్టోబర్ మాసం తర్వాత గురువు 7వ స్థానంలోకి మారాక అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయండి. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ నెగిటివ్ ఫలితాలన్నీ కూడా మధ్యలో ఉండేటువంటి 6 నెలల్లోనే మీరు అనుభవిస్తారండి. మిగిలిన సమయం మీకు బాగానే ఉంటుంది. రాజభూజ్యం ఎక్కువగా, అవమానం తక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఆదాయ పరంగాను, భార్యాభర్తల మధ్య సంబంధం విషయంలోనూ జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కుంభరాశి వారికి వారు జన్మించినటువంటి రాశి నక్షత్రంతో పాటుగా వారు ఏ సమయంలో జన్మించారు, ఏ తేదీన, ఏ సంవత్సరం, ఏ నెలలో జన్మించారు, ఇలా పూర్తిగా బర్త్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, మీ జాతక కుండలి ప్రకారం, జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం అనుకూలిస్తే జీవితంలో సక్సెస్ని సాధిస్తారు, గ్రహ పీడ అనేది తగ్గుతుందో, అభివృద్ధి పదంలోకి వెళ్తారు, దానికి సంబంధించినటువంటి జాతక రత్నం కావాల్సి ఉన్నట్లయితే మాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అంటే ఉదాహరణకు ఒక 10 మంది కుంభరాశిలో జన్మించారనుకోండి, అందరికీ 100 to 100% ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు, ఒకే రకమైనటువంటి జాతక ఫలితాలు ఉండవు. వారు జన్మించినటువంటి సమయాన్ని బట్టి జాతక చక్రం అనేది ఎవరికి వారికి సపరేట్గా ఉంటుందండి. రాశి నక్షత్రం ఒకటే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ జాతక చక్రం ఉంటుంది. దాన్ని బట్టి జాతక రత్నాన్ని సజెస్ట్ చేస్తాం. మీకు ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చండి. మెయిన్గా నెగిటివ్స్ ఏంటంటే, ఒకటి ఏలినాటి శని, ఇంకోటి కేతువు యొక్క ప్రభావం వల్ల కాస్త ఒత్తిడి ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే శనివారం నాడు శనిదేవుని ఆలయంలో నూనెతో దీపాన్ని వెలిగించండి, లేదా హనుమాన్ చాలీసాని పఠించండి. జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో గురువు అనుకూలించట్లేదు కాబట్టి, రోగస్థానంలో కూర్చుంటున్నాడు కాబట్టి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. ఒకవేళ మీకు బయట వారి యొక్క ఏడుపు ఎక్కువ అవుతుంది అన్న, నరగోళ అంటారు కదా, అది ఎక్కువ అవుతుంది అనిపిస్తే మాత్రం కరుంగలి మాలను ధరించవచ్చు. మిగిలిన అన్ని విషయాల్లో క్లుప్తంగా నేను డీటెయిల్గా ఒక వీడియో చేశానండి. పూర్తి వివరాల కోసం ఆ వీడియోని వీక్షించండి.